పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పత్తిని అమ్మకానికి తీసుకొచ్చే రైతులకు మద్దతు ధర లభించేలా అధికారులు కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రైతుల వరుస ఆందోళనల నేపథ్యంలో ఈరోజు ఉదయం ఎమ్మెల్యే విజయ రమణారావు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని వ్యాపారస్తులు అధికారులతో కలిసి పత్తి కొనుగోళ్ల తీరును పరిశీలించారు. రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం అధికంగా ఉండటంతో గిట్టుబాటు ధర లభించడం లేదని వ్యాపారస్తులు తెలియజేశారు. పత్తిలో తేమ లేకుండా అమ్మకానికి తీసుకురావాలని పలుమార్లు రైతులను కోరినప్పటికీ అదే తంతు కొనసాగుతుండటంతో కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ దుస్థితిలో మార్పు వచ్చి పత్తికి గిట్టుబాటు ధర లభించాలంటే రైతులు తేమ లేకుండా పత్తిని తీసుకురావాలని ఎమ్మెల్యే రైతులను కోరారు. 2 మాసాలు అయితే ఉంది ఇది కాటన్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు పెద్దపల్లి మార్కెట్ యార్డ్కి వెళ్ళి 50,000 పత్తి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు జిన్నింగ్ మిల్లు ద్వారా 47,000 క్వింటాలు వేయింది. రెండు కలిపి 97,000 క్వింటాలు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఏదైతే జిన్నింగ్ సీసీఐ ద్వారా 60,000 క్వింటాలు తీసుకోవడం జరిగింది. మొత్తం కలిసి 1,57,000 క్వింటాలు ఈరోజు వరకు పెద్దపల్లి మార్కెట్ యార్డ్ సీసీఐ ద్వారా మార్కెట్ యార్డ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా టోటల్ పెద్దపల్లి జిల్లా మొత్తం కలిసి సీసీఐ 1,10,000 క్వింటాలు, తర్వాత ప్రైవేటు 97,000 క్వింటాలు, మొత్తం కలిసి 2,07,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఏదైతే సీసీఐ ద్వారా 6,920 అంటే 6,920 రూపాయలు ఎంఎస్పి ధర పెట్టడం జరుగుతూ ఉంది. మార్కెట్ ధర